భారతదేశ చరిత్రలోనే నవంబర్ 8వ తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించిన తరువాత బహుశా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ప్రభుత్వానికి ఆర్బీఐకి ఏమాత్రం కూడా పొంతం లేనటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళకి నోట్లను రద్దు చేసి 44 రోజులు అవుతున్నా దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా సామాన్య పేద మధ్యతరగతి జీవితాలకు సంబంధించిన వారి జీవితాలలో ఇవాళ నోట్లు రద్దు తీరని లోటుగా ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు, సామాన్యుడు బతకడమే కష్టమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈరోజు దేశంలో కనిపిస్తూ ఉన్నాయి. 43 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 60 నిర్ణయాలని ఆర్బీఐ వెనక్కు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగల. ఆర్బీఐ అంటే కానీ లేదా నరేంద్ర మోడీ అంటే ఒక విశ్వాసం, దేశ ప్రధాని అంటే ఒక విశ్వాసం ఉంటుంది, భారతదేశ ప్రజలు ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే రెండు వ్యవస్థల పైన కూడా ఈ దేశ ప్రజలు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి ఆర్బీఐ చెప్పే మాటలు చూసినా, నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి పరిస్థితులు చూసినా కూడా కింద స్థాయిలో ఎక్కడా కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పెళ్లిళ్ళు చేసుకుంటే 2.5 లక్షలు ఇస్తా ఉన్నారు, ఎక్కడ పోయింది ఆ స్కీమ్ అని అడుగుతా ఉన్నాం. వారానికి 24,000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ప్రకటించినటువంటి ఆ విధానం ఏ పక్కకు పోయిందని అడుగుతా ఉన్నాం. ఈ రోజున గుంటూరు జిల్లాలో అయితే 3.5 లక్షల మంది పెన్షన్దారులు వికలాంగులు ఉంటే 350 కోట్ల రూపాయలు వాళ్ళకి విడుదల చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే కనీసం అందులో 50% కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల బ్యాంకుల చుట్టూ ప్రతిరోజు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ దేశ ప్రధాని ఆయన మాటలు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నేనే ఉత్తరం రాశా, నా ఉత్తరంతోనే నోట్లను రద్దు చేశాడు ప్రధానమంత్రి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు ఒక మాట, మరొక రోజు ఈ నోట్ల రద్దుతో సమస్య జటిలమైపోయింది, ఎంతటి సమస్య అయినా కూడా నేను పరిష్కారం చేయగలిగినటువంటి సమర్థ నాకుంది, కానీ ఈ నోట్ల రద్దు చేసిన తర్వాత ఈ సమస్యను మాత్రం మేము తీర్చలేకపోతున్నామని చెప్పి ఒకరోజు అసహనంతో మాట్లాడినటువంటి మాటలు, మళ్ళా నిన్న నేనే రద్దు చేయమన్నా అని చెప్పి మళ్ళా మాట్లాడతాడు. అసలు ఏమిటి పొంతం లేనటువంటి వైఖరి ఏమిటని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా కుదేలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి సుమారు 25 లక్షల హెక్టార్లు రబీ సీజన్లో పంటలు వేసే పరిస్థితి ఉంటే ఇవాళ కనీసం 9 లక్షల హెక్టార్లో కూడా పైరు వేయలేనటువంటి పరిస్థితి రైతాంగం. 34 కోట్ల రూపాయల చిన్న దీర్ఘకాలిక రుణాలను బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటే కనీసం అందులో 14% కూడా రుణాలను ఇవ్వలేనటువంటి పరిస్థితులు బ్యాంకులు రైతాంగానికి సంబంధించి. ఇవాళ ప్రైవేటు సంస్థలకు సంబంధించి వ్యాపారాలు తగ్గాయి, కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతా ఉన్నాం, వ్యాపారాలు చేయలేకపోతున్నామనే నెపంతో ఈరోజు అందులో పనిచేస్తున్నటువంటి చిన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఇళ్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమిటి దౌర్భాగ్యం అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం చెప్తా ఉంది పేదల పక్షాన మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాము, ఎక్కడ తీసుకుంటున్నారని అడుగుతా ఉన్నాం. ఈ రోజున నగదరహితమైనటువంటి కార్డులు, స్వైపింగ్ కార్డుల్ని గీయమని చెప్తా ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలుగా చెప్తున్నటువంటి సర్వీస్ ట్యాక్స్ లేదని ఒక పక్క మీరు చెప్తా ఉంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఇవాళ సర్వీస్ ట్యాక్స్ పేరుతోనూ ఇవాళ డబ్బుల్ని మాకు తెలియకుండానే మా ఖాతాల్లో వచ్చి డ్రా చేసుకున్నటువంటి పరిస్థితులు. ఒక పెట్రోల్ బంకులో 15,500 రూపాయలకి డీజిల్ కొట్టించుకుంటే దానికి 441 రూపాయలు 81 పైసా తెలియకుండానే
ఆ ఖాతాదారుడికి తెలియకుండానే ఆ ఖాతాలో వచ్చి జమ వేసుకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడా కూడా గ్రామాల్లో చూసినా పట్టణాల్లో చూసినా అవసరానికి డబ్బులు అవసరం వస్తే ఏ ఒక్కరు కూడా ఇవాళ సర్దుబాటు చేయలేనటువంటి పరిస్థితులు. కనీసం ఆస్తులన్నా అమ్ముకుందామంటే ఆస్తుల్ని ఇవాళ కొనే పరిస్థితిలో కొనుగోలు శక్తి కూడా లేనటువంటి పరిస్థితులు. 50% మొన్నటి వరకు ఉన్నటువంటి మార్కెట్ విలువలో ఇవాళ 50% తగ్గినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయినా కూడా కొనే దిక్కులేనటువంటి పరిస్థితులు. ఈ రోజున పెళ్లిళ్ళు కానీ శుభ కార్యక్రమాలు కానీ మొత్తం కూడా పోస్ట్పోన్ చేసుకున్నటువంటి పరిస్థితులు. పేదలు చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ రవాణా రంగం పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితులు. గుంటూరు నగరంలో 4,800 లారీలు ఉంటే ఓన్లీ 800 లారీలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే డీజిల్ డబ్బులు లేక, కొట్టించుకునే పరిస్థితులు లేక ఎక్కడికక్కడ లారీలు నిలిపివేసినటువంటి పరిస్థితులు. ఆ డ్రైవర్లు, క్లీనర్లు ఇవాళ తినడానికి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రధానమంత్రి చెప్పారు 50 రోజుల్లో ఈ వ్యవస్థనంతా చక్కదిద్దుతానని. 44 రోజులు దాటుతా ఉంది. ఏం చక్కదిద్దారని అడుగుతా ఉన్నా. దేశంలో 2 లక్షల ఏటీఎం సెంటర్లుంటే ఇవాళ వరకు కూడా 50% కూడా వాటిని కొత్త నోట్లకు అనుగుణంగా మార్పిడి చేసినటువంటి పరిస్థితి లేదే. ఇవాళ 10,000 మంది జనాభా ఉంటే 2 స్వైపింగ్ మిషన్లు ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి ప్రకటన ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదే. ఏ విధంగా ఈ దేశాన్ని ఏ దశకు తీసుకెళ్లాలని మీరు ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ నోట్ల రద్దు వల్ల కాలేజీల్లో ఫీజులు కట్టడానికి వెళితే కార్డులు ఇస్తూ ఉంటే మాకు కార్డులతో మాకు క్యాషే కావాలని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా అడుగుతూ ఉన్నారు. కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ డబ్బులు కట్టకపోతే కాలేజీకి పిల్లలు రానిటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు కనిపించట్లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ కేంద్రానికి సంబంధించి కమిటీకి చైర్మన్గా ఉన్నారు. కనీసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులైనా కూడా అవగాహన చేసుకుని దయచేసి పేదరికానికి సంబంధించి మధ్యతరగతి ప్రజానికానికి సంబంధించి వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళని బతకడం కోసం కనీసమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులుంటే మీటింగులతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా మీరు చెప్పినట్లుగా 50 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి ఉండడానికి సిద్ధంగా ఉంది. 50 రోజుల తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలనలో మార్పు రాకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయం చెప్పడం కోసమే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. విషయం ఏంటంటే, నేను నేపాల్కి వెళ్ళి వస్తున్నా. ఢిల్లీలో ఫ్రీ డ్యూటీ షాప్లో కొన్ని సరుకులు కొన్న తర్వాత 13,800 రూపాయలు ఒక్కసారి స్వైప్ చేశారు. తర్వాత నా అకౌంట్లో ఆ డబ్బులు నా అకౌంట్లో పోయిందని చెప్పి అతనికి చూపించడం జరిగింది. ఒకసారి డ్రా అయిపోయింది 13,000 చిల్లర. రెండోసారి మళ్ళొకసారి 13,000 రూపాయలు మళ్ళీ డ్రా చేశారు. ఏంటంటే లేదు, తప్పు జరిగింది, మళ్ళీ వెంటనే మీకు డబ్బులు వస్తాయని చెప్పారు. అయినా నేను చెప్పాను, చూపించాను, ఇది అయ్యా ఈ విధంగా ఇక్కడ 13,000 డ్రా అయినాయా, నా ఫోన్లో వచ్చిందా అని చెప్పాను. లేదు లేదని చెప్పేసి నేను కనీసం ఒక 6 నిమిషాలు బతులాడా. కాదయ్యా నా ఫోన్లో వచ్చిందా, ఒకసారి డ్రా అయిపోయిందయ్యా, రెండోసారి కూడా మళ్ళీ డ్రా అయిపోయిందా, ఏంటంటే లేదు మీ డబ్బులు మీకు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాటి వరకు కూడా ఆ డబ్బులు రాలేదు. అంటే ఒక ఎమ్మెల్యే అయిపోయి ఒక ఎమ్మెల్యేని, ఒక శాసనసభ్యుడిని నాకే విధంగా జరిగితే ఈ భారతదేశంలో ఎంతమందికి అన్యాయం జరుగుతుంది? ఢిల్లీలో మరి డ్యూటీ ఆఫీస్లో అంటే గవర్నమెంట్ సంబంధించిన మొత్తం అక్కడే ఉంటుంది. అలాంటి చోట ఈ విధంగా జరిగితే ఇంకా మానవుని పరిస్థితి ఏంటి? అదిగాక అక్కడ మేనేజర్ని పిలుచుకొచ్చి అతనికి చూపించాను, అయ్యా నా డబ్బులు ఒకసారి డ్రా అయిపోయినాయ్యా అని చెప్పినా కూడా ఆయన వినిపించుకోకుండా లేదు నీ డబ్బులు నీకు వస్తాయని చెప్పారు. ఇవాళ స్టేట్మెంట్ తీసుకొచ్చా మన ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి, తీసుకొచ్చినా కూడా ఆ డబ్బులు అనేది ఇంకా మన రిటర్న్ రాలేదు. అంటే చూడండి ఏ విధంగా ఈ భారతదేశంలో
అన్యాయం జరుగుతుందనేది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి మోడీ గారికి భారత ప్రభుత్వం ఉన్న అధికారులు కూడా చెప్తున్నా. అంటే ఎంత మోసం జరుగుతుందో చూడండి. కాబట్టి అట్లాగే ఈ భారతదేశంలో ఈ డబ్బుల విషయం వచ్చేటప్పటికి ఎంతమంది బాధపడుతున్నారంటే చిన్న చిన్న కూరగాయలు చేసే వ్యాపారస్తులు, వంట చేసేవాళ్ళు, ఏదైనా పెళ్లి జరిగినప్పుడు పెళ్లికి ఎంత అవసరమవుతాయండి? ఇవాళ ఒక పెళ్లికి సంబంధించి ఒక పెళ్లి పందిరి బుక్ చేయాలంటేనే దానికి 2 లక్షలు, 1 లక్ష రూపాయలు అవుతున్నాయి. కానీ 2,50,000 రూపాయలు ఇస్తే ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు? ఎవరు చిన్న వాడైనా పెళ్లి చేసుకోవాలని కనీసం 5 లక్షల రూపాయలు అవుతున్నాయి. వాళ్ళు బాధలు పడి తిని తినక దాచిపెట్టుకొని బ్యాంకులో పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుంది. దానివల్ల మనకు అది గట్టిగా మనకు ఎక్కడ డబ్బులు పోవని చెప్పి బ్యాంకులో దాచిపెట్టుకుంటే ఒకేసారి వచ్చి ఒక పెళ్లికి 5 లక్షలు, 2,50,000 మీరు ఇస్తే దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారనేది ఒక్కసారి ఆలోచన చేయమన్నా. ఎందుకంటే మోడీజీ చేసిన పని నేను తప్పు కాదు, మంచి పనే. కానీ ఈ ఇబ్బందులు ఏంటి? ఎంతమందికి ఇబ్బంది జరుగుతూ ఉంది, ఏ విధంగా జరుగుతుంది? ఒక వంట వండేవాడు వాడి దగ్గర ఎక్కడ కార్డు ఉంటుందండి గీయటానికి? కానీ ఎంతో మంది బాధపడుతున్నారు, లోన రగిలిపోతున్నారు. కానీ పైకి మన మోడీ గారికి అర్థం కావట్లేదేమో. మోడీజీ को अगर इसके बारे में नहीं पता हो रहा मैं समझ रहा हूं, लेकिन दिल्ली के ड्यूटी फ्री के अंदर ऐसा 13,000 रुपये 2 टाइम ड्रा हो गया. मैं उसको इतना तरसा, साहब मेरे को पैसा ऐसा गया बोल के बोला तो अरे तेरा पैसा तेरे गाया गया, मेरे को कट गया साहब, फोन के अंदर कट गया बोल के उसको ये भी बताया था. लेकिन 2 टाइम बताइए इसको, वो मैनेजर को यही पता था, ये भी कुछ नहीं माना, अरे तेरा पैसा तेरे जा बोला. लेकिन मेरे को, मैं एक एमएलए हूं, मेरे को ऐसा किया वो तो दुनिया में भारत देश के अंदर कितने लोगों को ऐसा होएगा? इसलिए एक दफा सोचना पड़ेगा. आपका दिन 50 दिन बोले, 50 दिन खत्म होने के लिए अभी थोड़ा टाइम है. बाद में तो गरीब लोगों के लिए आप पूरा एक दफा देखना बोल के मैं आपके मीडिया तरफ से सबको बता रहा हूं. लेकिन ये मीडिया वाले दिल्ली वाले को बताओ, 2 दफा कैसा ऐसा पैसा ड्रा किया, मेरे को आपस करता किया, आपस भी नहीं किया. ये तो दिल्ली वाले को एक टाइम नहीं 4 टाइम बताने से उनको माल हो गया. फिर भी मैं बोल रहा हूं दिल्ली में ड्यूटी फ्री वाला का उनका लाइसेंस कैंसिल कर दिया. आप किसलिए बोले तो अरे मेरे को ऐसा एक टाइम नहीं किया, आगे भी ऐसा ही किया था, वो 8 साल के आगे किया था, लेकिन आप अब ऐसा किया था. इसलिए मैं चाह रहा हूं, मैं आपको दिल्ली वालों को, वेंकैया नायडू साहब को भी यह मालूम होना है. लेकिन मैं कैसा बोल सकता हूं? जो मैं बात किया मेरे को, अरे मुस्तफा बुला उसको मार दिया बोलते, उसके डर के नहीं बोल रहा हूं मैं. इसलिए ऐसा होता है. फिर भी गरीब लोगों के लिए थोड़ा आप फ्री करना बोल के मैं आपसे लोगों के सबके साथ मैं आपको बोल रहा हूं. बस దీని గురించి నేను చేశాను. ఫస్ట్ టైం స్వైప్ చేసి సరిగా రాలేదని ఇంకోసారి స్వైప్ చేసి 2 సార్లు పడింది. వస్తుంది కనబడుతుందా బాబు? టీవీ9, టీవీ5 వీళ్ళు మీరే బాగా చూపిస్తారని చెప్తున్నా.